నువ్వేం పట్టించుకోకు. వాళ్ళెలా అన్నా నేను చేయాల్సింది, నేను ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తాన్రా. మా పరిస్థితి ఇదే అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాం. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదురా బావా. ఎలా ఏంట్రా, వచ్చే జన్మలో కూడా నా ఫ్రెండ్ గానే పుట్టు, సరిపోతుంది. బావా పదండి పదండి అంకుల్. చిన్నప్పటి నుంచి నా కోసం నేనెప్పుడు ఏది కోరుకోలేదు. ఇప్పుడు కూడా నా కోసం కాకుండా పెద్ద కోసం కోరుకోవాలనుకున్నాను. ఆ తంతేదో పూర్తి చేయాలనుకున్నాను. ఇంటి కోడలుగానే చెయ్యాలంటున్నారు. నా దృష్టిలో నాకు జరిగింది పెళ్లే కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ పెద్దిలాంటి ఒక మహానుభావుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? ఆ పూజ పూర్తి చేస్తే జాతకంలో ఉన్న దోషం పోతుందనే కదా ఇక్కడికొచ్చింది. మరది పూర్తి చేయకుండా వెళ్లిపోతే దోష పరిహారం జరగదు కదా. మనిషి కోసం మనిషి మంచి మనసుతో ఏది కోరుకున్నా అది నిన్ను చేరుతుందని నమ్ముతున్నాను. బంధుత్వాలు ఈ మనుషులకే కదా. నీకు కావాలా? నేనలా అనుకోవడం లేదు. నీకంతా తెలుసు. పెద్దికి పెళ్లి కావాలి. ఆయన అందరిలాగా సుఖంగా సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఆ తంతు పూర్తి చేస్తాను. నారాయణ ఇంటి నుంచి ఎవరూ రాలేదా? ఎవరున్నారని రావడానికి? ఎవరికి అంత ధైర్యం లేదు. ఉదర్ దేకో. ఏదో కూసావు కదే, ఇప్పుడేమంటావు? నా ఇంటి కోడలు తంతు జరపదన్నావు కదా, ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? యాదవ కోతలు కూసావంటే నాలిక చీరి పారేసానేమనుకున్నావా? దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ దేవత నీకు తోడుగా నిలుస్తుంది. నా ఇల్లు నిలబెట్టు. జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై. పదమ్మా. జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై. జై రుద్రాంబిక, జై. జై జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై జై రుద్రాంబిక, 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 జై జై రుద్రాంబిక, 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 జై జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై రుద్రాంబిక, జై పదమ్మా. ఏంటే అలా చూస్తున్నావు? నీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యానికి ఏమైంది? బ్రహ్మాండంగా ఉన్నాను. అయితే నేను విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నావమ్మా? అమ్మ ఏమందో అదే విన్నాను నాన్న. నేనేమన్నానే? ఇప్పుడే కదా అన్నావు, అప్పుడే మర్చిపోయావా? పదమ్మా అన్నాను, అంతే కదా. అంతే కదా అని నీకు అనిపించినా అది నాకు ఎంతో ఇప్పుడు అలా అంటే ఏమైందమ్మా? అనుమానం మొదలైంది నాన్న. అనుమానమేంటే? ఏంటో నీకు తెలీదా? నీకేం అనుమానం వచ్చిందో నాకెలా తెలుస్తుందే? ఎప్పుడు చూసినా కాళ్ళు నరికేస్తా, చేతులు విరిచేస్తా అని బెదిరిస్తూ ఉంటావు. ఇంకోటి ఎప్పుడు పోవే రావే అంటూ తిడుతూ ఉంటావు. సడన్ గా నా మీద నీకు ఇంత ప్రేమేంటి? పదమ్మా అని ప్రేమగా పిలుస్తున్నావు. ఏదైనా ప్లాన్ చేసావా? ఆహా, అందుకేనా ఉన్న ఫలంగా నన్ను గుడికి తీసుకొచ్చావు? నాకెక్కడో తేడా కొడుతుంది. చెప్పండి, ఏం చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్పండి. నిన్ను మేమేం చేయడానికి తీసుకొస్తామే? చెప్పాను కదా, మీ నాన్నగారికి మొక్కుంది, హోమం చేయించాలి అని. అబద్ధం. శైలు, ఏంటమ్మా అబద్ధం? మీరు చెబుతుంది అబద్ధం అని నాకు 6th సెన్స్ చెప్తోంది నాన్న. జనరల్ గా ఏ గుళ్ళో అయినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, కానీ నాకేంటి నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ. అయితే ఏదో తేడా జరగబోతోందన్నమాట. చెప్పండి నాన్న, ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? ఏంటే చెప్పేది? నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా?
నాకు కాదే, ముందు నీ ఆరోగ్యం బాగలేనట్టుంది. ఇంటికి వెళ్ళగానే హాస్పిటల్కి తీసుకెళ్తానులే గాని అప్పటి వరకు నోరు మూసుకొని పద, సరేనా? ఎక్కడికి? గుళ్ళోకే. ఎందుకు? దండం పెట్టుకోవడానికి. మరి హోమం చేయడానికన్నావు? అబ్బా, నీ ప్రశ్నలతో నన్ను విసిగించుకు. హోమానికి ముందు అన్ని నిర్విఘ్నంగా జరగాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఇంకా చాలా, పద. మళ్ళీ ఏమైందే? నిజంగా హోమమే కదా? నువ్విప్పుడు వస్తావా, చెంప పగలగొట్టమంటావా? నువ్వేమైనా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా అస్తమానం కొట్టడానికి? ఇప్పుడు వరకు కొట్టింది చాలదా? అయితే ఇంకేం మాట్లాడకుండా మాతారా, పదండి. స్వామి, ఈ పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేవుడు స్వామి. నాకు కేశవకి పెళ్లి జరిగితే ఈసారి నీ గుళ్ళో 1116 పొర్లు దండాలు పెడతాను స్వామి. ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి జరిగేలా ఆశీర్వదించు స్వామి. అమ్మా అమ్మా, పెళ్లి ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. ఏదో ఒకటి చెప్తాను, తీసుకొచ్చే. సరేరా, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. వీడేంటి ఇక్కడున్నాడు? అంటే ఇంట్లో మొక్కంటే అందరూ వస్తారు కదా. మనతోనే రావచ్చు కదా. మనతో వస్తే ఈ ఏర్పాట్లు ఎవరు చేస్తారమ్మా? ఏర్పాట్లేంటన్నా? అదే ఏర్పాట్లంటే హోమానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా, అందుకు. ముందు నువ్వు పద, ఆ తర్వాత అన్ని నీకే తెలుస్తాయి. ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది. పదవే, పద. అమ్మా, ఐస్ క్యూబ్స్ ఉన్నాయా? లేవు బాబు. సరే అమ్మా. అన్నా, ఏంటి? ఐస్ క్యూబ్స్ కావాలి. ఏంటి? ఐస్ గడ్డలు. ఫ్రిడ్జ్ కు నువ్వు పెట్టేస్తాను. ఏయ్, ఆగరా, ఆగు. ఏమైంది? మహాలక్ష్మి చేతులు కందిపోయాయి, ఐస్ క్యూబ్లు పెడదామని. బుర్రా బుద్ధి రెండూ లేవా నీకు? ఎర్రోళ్ళ ఇళ్లలో వెతుకుతావేంటి? కాస్త దూరంలో బారు ఉంది, అక్కడికి వెళ్ళి అడుకో. ఎలా? నీకు బుర్ర ఉంది, బారుకెళ్ళే అలవాటు ఉంది. వెళ్ళరా. కైసా హై? రా తొందర. మహాలక్ష్మికి ఎంత మండుతున్నాయో తట్టుకోలేదు కదా నయ్యా. మనీషా, ఏంట్రా వీడు? ఇవెక్కడ దొరికాయిరా? ఇక్కడ షాప్ లేని లేవురా, ఎవరిళ్లలోనూ ఫ్రిడ్జులు లేవు. నారాయణ ఇచ్చిన ఐడియాతో ఓ బార్కి వెళ్ళాను, అక్కడ ఉన్నాయి. కొంచెం ఓర్చుకోండి, చేతులు చల్లబడతాయి. బావా, మీ చెల్లి ఇంకా రాలేదు. వచ్చేసారు బావా, అదిగో. హాయ్ అన్నయ్య, మీరేంటి ఇక్కడ? ఇలాంటి కష్టం పగోడు కూడా రాకూడదురా. ఏంటి అందరూ అలా నవ్వుతున్నారు? మీరు మా వాడిని అన్నయ్య అనేసరికి నవ్వొచ్చించాలమ్మా. అదేమైనా అనకూడని పదమా ఏంటి? అనకూడని పదం కాదే, నువ్వు అనకూడని పదం. అదేంటి, నేనెందుకు అనకూడదు? అవన్నీ ఇప్పుడు అవసరమా? సరేలే, నాకెందుకు. ఏంటన్నయ్య, ఈరోజు మీ పెళ్ళా? కనీసం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా పిలవలేదు. రేయ్, పెళ్లి కంటే ఎందుకు పిలవలేదురా? రై, మీరు నోరు మూస్తారా? సురేష్, ఏంట్రా ఇది? అర్థమయ్యేలా చెప్తానుండి బావా. ఏమైంది మీ ఫ్రెండ్స్ కి, ఎందుకు అంతలా నవ్వుతున్నారు? అన్నా, ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? ఇంకా రాలేదా? సై, ఇంక ఆపుతావా అన్నయ్య అనటం? ఏమైందిరా? ముందు నువ్వు వెళ్ళారా. ఎక్కడికి రమ్మని చెప్పానా? అరే, ఏమా, ఎలా ఉంది? కాస్త నొప్పి తగ్గింది పెద్ది. వేపాకు మండలు పెట్టకపోతే ఇంకా ఎక్కువ కాలుండేది. అవును పెద్ది. చక్రి అన్నయ్య మీరు దారంతా నడుస్తున్నప్పుడు నీళ్లు పోస్తూ వచ్చాడు కదా, అందుకే మీరు నడవగలిగారు. నిజమేరా, లేదంటే ఈ ఎండకు పాదాలు బొబ్బలెక్కేవి. అవును. ఏమ్మా, ఈ ఏడాదే పెళ్ళయిందా? అవును పూజారి గారు. అయితే నైవేద్యం వండి పెట్టాలమ్మా. నేను తయారు చేస్తాను పూజారి గారు. ఏమ్మా, నీకు కొత్తగా పెళ్ళయిందా? అదేం ప్రశ్న? కొత్తగా పెళ్ళైన వాళ్లే నైవేద్యం వండాలమ్మా. ఆహా. ఏమ్మా, నైవేద్యం వండాలి. మీ కుటుంబం తరఫున పూజలన్నీ నువ్వే చేసావు కదా, ఇది కూడా నువ్వే చెయ్యాలి. నిప్పుల చట్టి ఎత్తుకోవడం వల్ల చేతులు కాలాయి పూజారి గారు. మీ ఇష్టం. నైవేద్యం పెట్టకుండా అమ్మవారు పొలిమేర కూడా దాటినవారు. ఏదో ఒకటి జరిగి ఆగిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా నైవేద్యం వండి పెట్టాల్సిందేనా పంతులు గారు? అవును బాబు, చెయ్యాలి.
అది ఎలా చేయాలి పూజారి గారు? అంతేనమ్మా. కంగారు పడకమ్మా, నేను దగ్గరుండి చెప్తానులేమ్మా. కానీ మీ చేతులు కాలాయి కదా. మొక్కుబడి మధ్యలో వదిలేయలేం కదా, పూర్తి చేస్తాను. ఏ వదులురా. వదులుతావా? ఏంటి వదిలేది? నీకేమైనా మెంటలా? నాకు కదురా, నీ ఫ్రెండ్స్ కే మెంటల్ అనుకుంటా, అందుకే పిచ్చోళ్ళలా నవ్వుతున్నారు. నువ్వు అతన్ని అస్తమాను అన్నయ్య అన్నయ్య అంటే నవ్వరా? అందులో జోకేముంది? అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి అన్నయ్య అన్నాను. మీకు నిన్నే చెప్పాను కదా. చెప్తే చెప్పావు గాని ఇంకొకసారి వాడిని అలా పిలిచి మా పరువు తీయకు. ఆయన్ని అన్నయ్య అంటే మీ పరువెందుకు పోతుంది? వాడికి ఈరోజు పెళ్లి. చూస్తే కనిపిస్తుంది కదా. ఇంకా పెళ్లి కూతురు రాలేదా? లేచిపోయి వచ్చి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారా? అవును, చుట్టాలు కూడా ఎవరు కనిపించడం లేదు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు ఎవరు అంటే ఇలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంటి? ఆ పెళ్లి కూతురు ఎవరో కాదమ్మా, నువ్వే. ఏంటే నవ్వుతున్నావు? జోకేస్తే నవ్వక ఏడుస్తారా? జోకేంటి? మరి లేకపోతే ఏంటి? నేనేంటి, వాడితో పెళ్ళేంటి? మీకేమైనా పిచ్చా? మీకే విషయంలో జోక్ చేయాలని కూడా తెలీదు. అది జోక్ కాదమ్మా, నిజం. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఏరా, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఈ అమ్మ అనుగ్రహంతోనే పుట్టావురా, నన్నే మర్చిపోయావా? నోరు మూసుకుని కూర్చో. రే బావా, నువ్వు కూర్చోరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రే బావా, నువ్వు తొందరగా తాళి కట్టరా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా